అందరికీ నమస్కారము. ఈ డైయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేసేటప్పుడు లీడింగ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్లనే ఆన్సర్ ఉండేటట్లు అతను అడగకూడదు. ఓన్లీ గివ్ ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్ షుడ్ బి ఎలిసిటెడ్ ఫ్రమ్ హిస్ మౌత్. తర్వాత ప్రాంప్టింగ్ అనేది ఉండకూడదు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని రికార్డ్ చేస్తారు కోర్టు వారు అయితే. తర్వాత ఇంకోటి, ఈ విధంగా రికార్డ్ చేసేటప్పుడు చుట్టుపక్కల చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు కానీ ఎవరైనా ఉంటే అది కూడా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అతని పైన ఉంటుంది. ఈ మరణవాంగంలో ఎప్పుడైనా ఆ యొక్క డిక్లరేషన్ ఇచ్చే వ్యక్తి ఏ భాష వాడిండో, ఏ పదాలు వాడిండో ఉన్నది ఉన్నట్లుగా రాస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ దాన్ని తర్జుమా చేసుకొని నీ భాషలో లేకుంటే అదే భాష కానీ నువ్వు తర్జుమా చేసుకొని నీకు తోచినట్లు రాస్తే దానికి వాల్యూ తక్కువ ఉంటుంది. ఇవన్నీ ప్రశ్నలు డిఫెన్స్ వాళ్ళు అడుగుతారు క్రాస్ ఎగ్జామినేషన్లో. సో అందుకే వాడు చెప్పిన మాటను యథావిధిగా రాయాలా. ఒకవేళ వాడు ఈజ్ అనేబుల్ టు స్పీక్, సంజ్ఞల ద్వారా కానీ వీలైతే స్పెషల్ ఎడ్యుకేటర్ గారి సమక్షంలో అలాంటి వ్యక్తి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే మంచిగా ఉంటుంది. ఈ చనిపోయిన వ్యక్తి చెప్పిన స్టేట్మెంట్లకు మద్దతుగా అంటే దానికి సంబంధించిన ఏదైనా సాక్ష్యం దొరికితే ఇంకా బాగుంటుంది. తర్వాత దీని విషయంలో బలరాం వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏఐఆర్ 1997 సుప్రీంకోర్టు పేజ్ నెంబర్ 1830లో అన్ని క్లియర్గా చెప్పబడినాయి డైయింగ్ డిక్లరేషన్ ఎట్లా ఉండాలని. తర్వాత దీనిలో చెప్పబడింది సూన్ బిఫోర్ ది డెత్ ఆఫ్ ది డిసీజ్డ్ అంటే 304B ఐపీసీ. తర్వాత మనకు 304Bలో ఐపీసీలో డౌరీ డెత్ అంటే వరకట్నం చావు విషయంలో సూన్ బిఫోర్ హర్ డెత్ అంటే తక్షణమే చనిపోయే ముందు అనే అర్థం కాదు. సిరీస్ ఆఫ్ సర్కమాస్టాన్సెస్ డ్యూరింగ్ సర్టన్ పీరియడ్ ఇన్ దట్ ట్రాన్సాక్షన్ ఉంటే ఆ సర్కమాస్టాన్సెస్ అన్నీ కూడా డైయింగ్ డిక్లరేషన్ కింద వస్తవి. వాటిని ఎవరెవరు ముందర ఈ విషయాలు చెప్పిందో అలాంటి వారి యొక్క స్టేట్మెంట్ రాసుకుంటే దీనికి సంబంధించిన కేసు లా చూస్తే మనకు బలరాం వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏఐఆర్ 1997 సుప్రీంకోర్టు 1830లో చాలా క్లియర్గా వివరించినారు. ఈ యొక్క డౌరీ డెత్ విషయంలో ఏ విధంగా డైయింగ్ డిక్లరేషన్ ఉండాలనేది క్లియర్గా చెప్పినారు. అలాగే కాన్సీ రాజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2000 పార్ట్ 5 సుప్రీంకోర్టు కేసెస్లో చెప్పబడింది భార్య ఆత్మహత్యను కూడా మరణంగా భావిస్తారు కనుక ఆత్మహత్యకు ముందు చెప్పిన కథనములు కూడా సెక్షన్ 32(1) భారతీయ సాక్ష్య చట్ట ప్రకారము, ప్రస్తుత చట్టము సెక్షన్ 26 క్లాజ్ ఏ ప్రకారము మరణ వాంగ్మూలంగా పరిగణింపబడతాయి. మనకి ఇంకొక జడ్జిమెంట్ పి రవికుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ 1997 పార్ట్ 2 సెక్షన్ 50 ప్రకారం ఏంటంటే చనిపోయిన వ్యక్తి 2 మరణ వాంగ్మూలం ఇచ్చాడు. మొదటిది అపస్మారక స్థితి నుండి మేలుకోకు వచ్చినప్పుడు ఐఓ నమోదు చేసినప్పుడు నేరస్తులకు సంబంధించిన 8 పేర్లు మరియు 5 లేక 6 ఇతర వ్యక్తుల గురించి చెప్పాడు. ఆ తర్వాత అరగంటకు మేజిస్ట్రేట్ రికార్డు చేసిన మరణ వాంగ్మూలంలో 13 మంది అని చెప్పాడు. దీనిలో కోర్టు వారు వెల్లడించిన నిర్ణయం ఏమనగా రెండింటి మధ్య అరగంట మాత్రమే తేడా ఉన్నందున అలా మార్చి చెప్పుటకు నేర్పించేంత సమయం లేదు. కేసు పరిస్థితులను బట్టి చనిపోయిన వ్యక్తి రెండోసారి చేసిన వాంగ్మూలం కూడా చెల్లుతుంది. దీనివల్ల మనకి ఏంటవుతుంది, డైయింగ్ డిక్లరేషన్లు 2 సార్లు కూడా చెప్పవచ్చు, 3 సార్లు కూడా చెప్పచ్చు. అక్కడ ఉన్న పరిస్థితులు ఒక 304Bలో నేను చూసినాను. ఫస్ట్ కాలిన గాయములతో హాస్పిటల్ అక్కడ లోకల్లో హస్బెండ్ నుండి చేర్పించినప్పుడు మేజిస్ట్రేట్ గారితో ఒక రికార్డు చేయించినారు. దాంట్లో భర్త పేరు చెప్పాలి. తర్వాత తల్లిదండ్రులు వచ్చినాక బెటర్ ట్రీట్మెంట్ కానీ మామూనార్ హెడ్ క్వార్టర్కి పోయినప్పుడు అప్పుడు వాళ్ళు సంశయపడినారు భర్త ఏమన్నా చేసిండొచ్చని మరలా రికార్డు చేపిస్తే భర్త పేరు కూడా క్లియర్గా చెప్పింది. దీనిలో మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భార్య మొదట రాసినప్పుడు భర్త సమక్షము అక్కడ ఉన్నాడు కనుక భయపడి చెప్పలేదు, లేకుంటే ఆమె పిల్లలకైతే ఏమవుతుందో చెప్పలే. కానీ ఎప్పుడైతే మామూనార్కు వచ్చిందో అప్పుడు స్పష్టంగా చెప్పింది భర్త యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందుకే తాను చావవలసిన పరిస్థితి ఏర్పడిందని కారణాలు కూడా చెప్పింది. ఒకవేళ డెత్ నోట్ లో నా చావుకు పలాని వ్యక్తి కారణమని రాసినంత మాత్రాన వాళ్ళను అక్యూజ్డ్ గా చేయవలసిన అవసరం లేదు. అతన్ని సూసైడ్ చేసుకోవడానికి జరిగినటువంటి పరిస్థితులు అంటే యాక్టివ్ ఇన్వెస్టిగేషన్ లేదా ఆ బలమైన కారణాలు ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుంటేనే నేరంలోకి అతన్ని లాగవచ్చు. కేవలం డెత్ నోట్లా కానీ లేకుంటే ఎవరి పేర్లు చెప్పి పలాను నా చావు కారణం అని అన్నంత మాత్రాన అది వాళ్ళను నేరంలోకి లాగడానికి వీలు లేదు. Unless it is stated specifically the instances that should be actively encourage the victim as there is no other way except to die. అప్పుడు మాత్రమే చెల్తుంది. అంతేకాని కేవలం పేర్లు 4-3 పేర్లు చెప్పి చనిపోయినంత మాత్రాన వాళ్ళను నేరస్తులుగా పరిగణించడానికి వీలు లేదు. డైయింగ్ డిక్లరేషన్ ఎందు కొన్ని ముఖ్య
విషయాలను పాటించాలా. ఎప్పుడైనా మరణ వాంగ్మూలము అసంపూర్తిగా ఉండకూడదు. అంటే అతను కత్తి తెచ్చి అంటేనే చనిపోతాడు అనుకో, అది అసంపూర్తిగా ఉంటుంది కనుక అలాంటిది చెల్లదు. అలాగే నెక్స్ట్ ఈ యొక్క డయింగ్ డిక్లరేషన్ చేసే వ్యక్తి కాంపిటెంట్ పర్సన్, అంటే వాడు పిచ్చోడు లేదా లూనటిక్ లేకుంటే వానికి మతి స్థిమితం లేనోడు ఉంటే అలాంటి వ్యక్తుల యొక్క డయింగ్ డిక్లరేషన్ చెల్లదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మరణ వాంగ్మూలము ఎంత త్వరితగతిన వీలైతే అంత త్వరితగతిన రికార్డ్ చేయాలా. ఇంకొక పాయింట్ ఏంటంటే బాధితుడు చెప్పిన మాటలు ఏమున్నావో అవే మాటలను రాయాలి, కానీ దాన్ని వేరే భాషలోకి లేదా చెప్పిన మాటలనే తన సొంత వాక్యంలోకి అన్వయించుకొని రికార్డ్ చేసే వ్యక్తి చేస్తే కూడా అది చెల్లదు. కేవలం డయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేయలేదనే నెపంతోన కేసును కొట్టేయడానికి వీల్లేదు. ఎందుకంటే వేరే ఇతరత్ర రిలయబుల్ సాక్ష్యం ఉన్నప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. తర్వాత డిఫెన్స్ వారు కూడా దీనికి సంబంధించి ట్రయల్ కోర్టులో ఏం ప్రశ్నించినప్పుడు అపలేట్ కోర్టులో దీని గురించి రేజ్ చేసినా చెల్లదు.